నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్న మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల పట్టణ కేంద్రాల్లో సన్నాహక సమావేశంలో పాల్గొన్న పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ నాయకులు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. రామయ్యంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను ప్రారంభించిన మైనంపల్లి హనుమంతరావు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం ప్రమాద సంఘటనను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే. దౌలతాబాద్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాద సంఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆర్కే ఎంటర్ప్రైజెస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ మెదక్ ప్రధాన రహదారిలో నూతనంగా దీనిని ఏర్పాటు చేశారు. దుందిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ మెదక్ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే ఎంటర్ప్రైజెస్ అధినేత రాంబాబు ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దుందిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, హనుమంత్ రెడ్డి, బాలరాజ్ యాదవ్, ఏనుగుల మహేందర్ ముద్రాజ్, మధుసూదన్ రెడ్డి, వేణుగౌడ్, నర్సింగౌడ్, శ్రీశైలం, నవీన్ గౌడ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. सर लुकिए सर लुकिए या स्माइल या वन सेकेंड या वन मोर थैंक यू. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జీకే వైర్ పరిశ్రమ సమీపంలో ఒక మగ వ్యక్తి మృతదేహాన్ని ఉన్నదని పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోని జీకే వైర్ పరిశ్రమ సమీపంలో ఒక మగ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ జీకే పరిశ్రమ సమీపంలో ఒక మృతదేహం ఉందని సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మతిస్థిమితం లేని మృతదేహంగా గుర్తించడం జరిగిందని మృతుడు ఎవరనేది ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీసులను సంప్రదించాలన్నారు. ఈరోజు ఉదయం శంకరంపేట గ్రామ శివారులో జీకేవర్ సమీపంలో పొలంలో గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉందని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి చూడగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఇక్కడ శవం పడి ఉన్నాడు. ఇటు విషయమై పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసుకొని శవపంచ నిర్వహించి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించడం జరుగుతుంది. ఇట్టి మృతదేహం సంబంధించి ఫోటోలను పబ్లిష్ చేస్తాము. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్కి కానీ లేదా నా నంబర్కి కానీ సమాచారం ఇవ్వాలని కోరుచున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి మాతకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం 2వ ఆదివారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ మహంకాళి మాతకు బోనాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం 2వ ఆదివారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున మట్టి కుండల నైవేద్యం తీసుకుని డప్పు చప్పుల్లో పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారుల బృందం చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ కావేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుత్తి సుదర్శన్, కార్యదర్శి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు రామారావు, లక్ష్మణ్, ప్రచార కమిటీ సభ్యుడు కాజా మోనుద్దీన్, మల్లేష్, గ్రామ ప్రజలు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా రెండవ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా జరిగినామంటే ఈ యొక్క ఫౌండర్ సత్యనారాయణ గారు, మరి పెద్దలు రామారావు సార్ గారు, మరి మా గ్రామ పెద్దలు లక్ష్మణ గారు, నాగరాజు, మరి కర్ణం సీను, తలకొల కృష్ణ, వివిధ వెంకటేశ్వర గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు నరేంద్ర రెడ్డి, మల్లారెడ్డి, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క మన్నేవారి జలాపూర్ కాదు, వెల్దుర్తి మండల్, కోడిపల్లి, మరి ఇక్కడ చుట్టూ ఉన్న నర్సాపూర్, ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మహిళలకు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఓపికతోని ఆ బోనాలను, వనభోజనాలను చాలా సంతోషంగా, ఆసక్తికరంగా చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఎవరైతే నవీన్ భాయ్ కానీ ఇంకా కృష్ణ గారు వారి యొక్క విన్యాసాలు చూస్తే నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఇప్పుడు సీట్లో చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ యొక్క మన్నేవారి జలాల్పూర్లో చూడడము చాలా నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మన కళాకారులు, ఒగ్గురు డోలు కళాకారులు, మరి చందాదారులు ఎవరైతే ఇక్కడ అల్లిపూర్ రమేష్ అన్న గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కాళికమాతకు ఈ రోజు వనభోజనానికి సహకరించిన ప్రతి నీలదాత మరి లింగాపూర్ సంజయ్ రెడ్డి గారికి, వాళ్ళకు బోనాల వనభోజన కార్యక్రమాల ఉత్సవాలకు ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున శిరస్సుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క కాళీమాత కృపా కటాక్షాలు సదా ఎల్లప్పుడూ వారిపైన, వారి కుటుంబాలపైన ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గ్రామ పెద్దలు రామారావు గారు, మాజీ సర్పంచ్ గారు, సూరారం మాజీ సర్పంచ్ అయ్యూరి లక్ష్మణ గారు, గ్రామ పెద్దలు వెంకటేశన్న గారు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గారు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన, వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తాగ్రేసరులు, భక్తులు పేరు పేరున తరలివచ్చి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క కాళీమాత ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ వారిపైన, వారి కుటుంబాలపైన ఉండాలని అమ్మవారి ప్రార్థిస్తూ, ఈ రోజు ఏదైతే ఇంకా 50 గుంటలు మనం ఆలయానికి ఉందామని అనగానే 17 గుంటల వరకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంకి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 6 గుంటల దాత ఇప్పుడే ప్రకటించడం జరిగింది. మన స్థానిక మండల మాజీ జెడ్పీటీసీ రమేష్ అన్న గారు. అందరికీ నమస్కారం. నేను మాసైపేట్ మండలం కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన నుంచి వస్తున్నాను. అమ్మవారికి బోనం సమర్పించడం నాకు చాలా అదృష్టం. అమ్మవారికి బోనం సమర్పించడం అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు ఇలా వర్తించింది. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ బోనం సమర్పించడం అంటే అమ్మవారికి కాళీమాత, జగన్మాత, కాళీమాత అంటే జగన్మాతకు నేను బోనం సమర్పించడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను బోనం సమర్పిస్తున్నాను. మన గుడి పర్యవేక్షణ సత్యనారాయణ గారు నాకు ఎంతో ప్రోత్సాహంతో 4 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి, స్వామి రావాలి, ఇక్కడ బోనం చేయాలి, అమ్మవారికి బోనం సమర్పించాలి మీరు అని చెప్పేసి నన్ను 4 రోజుల నుంచి పిలవడం జరిగింది. నా అదృష్టం ఇక్కడికి రావడం. కాళికాదేవి అనే అమ్మవారు చాలా మహిళగా అమ్మవారు ఇలా శ్రావణ మాసం బోనాలు ఎత్తుకోవడం చాలా సంతోషకరమైనది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఈ అమ్మవారు చాలా సత్యం మహిళగా అమ్మవారు. ఏ కోరికలు కోరినా, ఏ బాధతో వచ్చిన భక్తులు ఏ కోరిక కోరుకున్నా గానీ వాళ్ళ కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. చాలా సంతోషం. ఈ బోనాలు శ్రావణ మాసం బోనాలు చేయడం చాలా సంతోషకరమైనది. ఇలాగే ప్రత్యేక శ్రావణ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరగాలి.
ఇంకా ముందుగా సంవత్సరాలు కొనసాగుతూ మంచిగా అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడ బోనాలు చేస్తూ ఆరోగ్యం మంచిగా ఉండాలి, అన్నిటికీ కోరికలు చేస్తుంది. జై కాళీమాత. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి నవీన్ గారు, మన కృష్ణ గారు, సూరారం టీం మొత్తం, లక్ష్మణన్న గారు, నాగరాజన్న గారు, కృష్ణన్న గారు, రామన్న గారు, ప్రతి ఒక్కరు, సుదర్శన్ అన్న గారు, ఈ నెల రోజుల నుంచి నిద్ర భోజనం లేకుండా తిరిగి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి ప్రోగ్రాంలు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేసి అమ్మవారికి గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములై ఇదాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మన మండలమే కాకుండా జిల్లా నుండి కాదు, ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు. అందరం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీతోని ఈ అమ్మవారి పర్వాస్ హోటల్ మరియు మండి రెస్టారెంట్ ను ప్రారంభించారు బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. 128 చింతల్ డివిజన్ రంగానగర్ ప్రధాన రహదారిలో నూతనంగా దీనిని ఏర్పాటు చేశారు. 128 చింతల్ డివిజన్ రంగానగర్ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన పర్వాజ్ హోటల్ అండ్ మండి రెస్టారెంట్ ను బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలలో రెస్టారెంట్ రంగం ఒకటిని, భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వినూత్న రుచులను భోజన ప్రియులకు అందజేసి దినదిన అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మధు సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు బసవరాజు, కేపీ వెంకటేష్, శేఖర్ రావు, వరప్రసాద్, డేగా రాము, సాంబయ్య, మురళి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సామ్రాట్, పంగారాజు, కిరణ్ యాదవ్, మెహరునిసా బేగం తదితరులు పాల్గొన్నారు. కాకా సురేష్ సార్, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఇస్మాయిల్ ఖాన్ గూడలో టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఇస్మాయిల్ ఖాన్ గూడలో టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులతో ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ ప్రజలు నీరాజనం పలికారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కాంగ్రెస్ డిలిమినేటెడ్ కమిటీ మెంబర్ డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల పట్టణ కేంద్రాల్లో సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంస్థల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని సన్నాహక సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కాంగ్రెస్ డిలిమిటేషన్ కమిటీ మెంబర్ డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల పట్టణ కేంద్రాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించాలని ఆయన సంస్థల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నేడు పదవులు పొందే అవకాశం వచ్చిందని, స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరూ అర్హతకు తగ్గ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. గ్రూపులు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథ్ రెడ్డి, ఆది బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, దుద్దెడ స్వామి, నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లో మొదటి నుంచి ఎవరైతే పార్టీకి కృషి చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఆశావాదులు ఎవరున్నా కూడా కలిసికట్టుగా ఒక దాటి మీదకి వచ్చి పార్టీ పరంగా విజయవంతంగా అందరూ కూడా గెలవాలని చెప్పి ముఖ్య నాయకులతో ఇవాళ దౌలతాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో పాలు పంచుకోవడం జరిగింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లో ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కృషి చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ గ్రామాలలో 100% వాళ్ళు విజయం సాధించుకొని పార్టీ పరంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఎటువంటి అభివృద్ధి నిధులున్నా ప్రోగ్రాంలున్నా అవన్నీ కూడా కింది స్థాయి గ్రామ స్థాయిలో అందరికన్నా పేద కుటుంబానికి కూడా అవి అందేటట్టు వాళ్ళు ఈ అవకాశం ఇలా గెలిచి వాళ్ళు అందేటట్టు కృషి చేయాలని చెప్పి ఇవాళ అందరితో మేము మాట్లాడుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా అందరు కూడా నాయకులు ఖచ్చితంగా కూడా కృషి చేసి ఎటువంటి మనస్పార్థాలు ఉన్నా కూడా పక్కకు పెట్టి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగుట్టల మధ్య వలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకొని స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగుట్టల మధ్య వలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకొని స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రహోమం, రుద్రాభిషేకం, పంచపత్ర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని భక్తులు స్వామివారి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం ప్రమాద సంఘటనను పరిశీలించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంతో ఆస్తి నష్టం ప్రమాద సంఘటనను పరిశీలించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో పబ్బా అశోక్ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పక్కి వెంకటయ్యతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అగ్ని ప్రమాద సంఘటనను పరిశీలించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రన్నం శ్రీనివాస్ గౌడ్, పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్, పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, పంచ జనార్దన్ రెడ్డి, పులిగారి ఆంజనేయులు గౌడ్, నాగరాజు స్వామి తదితరులు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 2023లో అప్పటి కౌన్సిల్లో జరిగిన పనుల అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 20 మందికి పైగా బృందంగా వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. 2023లో అప్పటి కౌన్సిలర్తో జరిగిన పనుల అవినీతిపై ఆరోపణలపై విచారణ జరుపుతున్నామన్నారు. భవనాల అనుమతులు, రాబడి, ఖర్చుల వివరాలు, ఆటోల డీజిల్ బిల్లులు, పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనుల్లో అవినీతిపై ఆరోపణలపై పత్రాలు అధికారులు పరిశీలించారు. గతంలో భవనాలకు జారీ చేసిన అనుమతులను పరిశీలించి వాటి కొలతలు తీస్తూ పత్రాలు పరిశీలించారు. అప్పుడు చేపట్టిన పనుల పత్రాలు ఒక్కొక్కటిగా పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే విధంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామయ్యంపేటలో ఎరుగారి రాజేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు.
మాట్లాడి ఎక్కువ పనులు చేసే విధంగా పనిచేస్తామని, 2 రాష్ట్రాల్లో తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేటలో ఏనుగారి రాజేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను స్టోన్ క్రషర్ యజమాని ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. కోమటిపల్లి తాండాకు సంబంధించిన బీటీ 2 పనులను త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని తాండా వాసులు మైనంపల్లి హనుమంతరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా పనుల్లో చేసి చూపిస్తానని, మైనంపల్లి హనుమంతరావు కుటుంబం అంటే మాటలతో కాకుండా చేతులతో చేసి చూపిస్తామని, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులే కాకుండా తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతామన్నారు. 2 రాష్ట్రాల్లో సైతం మైనంపల్లి సేవలు కొనసాగుతున్నాయని, గత 20-30 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, దేమే యాదగిరి, సుందర్ సింగ్, చిలిక గంగాధర్, మాజీ ఎంపీటీసీ నాగులు, చప్పేట ముత్యం రెడ్డి, ఎనిశెట్టి అశోక్, మహేందర్ రెడ్డి, సానా సత్యనారాయణ, రాజ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జీవన్, రాజా సింగ్, బాలు సాగర్, దామోదర్, అశ్విని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పుడు కూడా మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతామంటాం. మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా 2 రాష్ట్రాల్లో. నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైనంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు. సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు. మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ సిద్దిరాములు, మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లింగం గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ మొయినుద్దీన్, ఉదయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ రాథోడ్, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తల్లి రావడం అంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాహుల్ గాంధీ గారిని యావత్ ప్రపంచం మొత్తం ఆయన చూపు చూస్తున్నారు. వారి నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో దేశ ప్రతిష్టతో పాటు బీసీలలో కూడా ఒక బలమైన వాదం ఈరోజు వినిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారి నిర్ణయం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి అన్ని పార్టీలు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంకుట దీక్షతో వారికి ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు 42% రిజర్వేషన్ అంటే చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేస్తూ, అదేవిధంగా తెలంగాణనే రోల్ మోడల్గా ఇలా దేశవ్యాప్తంగా ఆలోచిస్తారంటే రేవంత్ అన్న అగ్రవర్ణాల వ్యక్తి అయినా పేద ప్రజల కోసానికి వారు ఈరోజు ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు జరగాలంటే అన్ని వర్గాలకు కలుపుకొని పోవాలంటే 42% ఇవ్వాల్సిందే. రాహుల్ గాంధీ మాట కట్టుబడి 42% రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేస్తూ రాష్ట్రపతి కూడా పంపేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు ఈరోజు వాళ్ళు ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, బీసీ ఓట్లు వేయడానికి పనికొచ్చింది తప్ప కానీ ఈరోజు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వారికి అన్ని విధాలుగా చెప్పి వారి పిల్లలు చదువుకోవడానికి అయితేనేమి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, చట్టసభలు అయితేనేమి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే మేమున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నను కానీ మహేష్ అన్నను కానీ
ఈరోజు కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మర్చిపోమని వారి రుణం తీసుకుంటామని అక్కడ దేశ ప్రధానిగా తర్వాత రాహుల్ గాంధీ గారిని ఇక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తాము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిదని, పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తల తోపులాటలో ఉద్రిక్తత జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిదని, పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని, ప్రతిపక్ష పార్టీలో నాయకులతో కలిసి వీడియోలను సృష్టించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పిదం మళ్లీ పునరావృతం అయితే కాంగ్రెస్ సైనికుల ఆగ్రహాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, కాంగ్రెస్ నాయకులు సమీర్, నక్కా రేగొండ, సంగాపూర్ జహీర్, గాడిపల్లి శ్రీనివాస్, కొడకండ్ల బాలు, తప్పది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రక్రియ నిన్న మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులు ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసే విధంగా చేసిన చిన్న అంశాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వివేక్ వెంకటస్వామి గారిని అడ్డుకున్నారు, ఆయన ప్రోగ్రామ్ని అడ్డుకున్నారు, ఆయనకు నిరసన సెగ తగిలింది అని చెప్పేసి యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. నిన్న చూసినట్టయితే మా మాజీ ఎమ్మెల్యే నర్సన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 300-400 కార్లతో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికి ప్రతి మండలంలో కూడా మండలం నుంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషంతో ఆ కార్యక్రమాలకు హాజరై నిన్నటి ప్రోగ్రాంను ఎంతో విజయవంతం చేశారు. కానీ దీన్ని నిన్న గజ్వేల్లో జరిగిన ఒక చిన్న సంఘటనను చూపిస్తూ ఈరోజు గజ్వేల్లో మంత్రికి చుక్కెదురు, మంత్రికి నిరసనగా అని ఇలా తప్పుడు కూతలు, తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్న అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాము. అలాగే గజ్వేల్లో గ్రూపులు ఉన్నాయి, గజ్వేల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది క్లియర్గా తప్పు. ఎందుకంటే మా గజ్వేల్ నియోజకవర్గానికి ఒక్కడే నాయకుడు, ఆయన మా మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి గారు. ఆయననే ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఖుద్ అన్నారు, ఏ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వారే బాస్ అని చెప్పేసి. కాబట్టి మా నియోజకవర్గానికి ఆయనే బాస్. ఆయనకు ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టే, వాళ్ళు పార్టీని నష్టపరిచే విధంగా, పార్టీని నలుగురిలో నవ్వులపాలు చేసే విధంగా పనిచేసినట్టే. కాబట్టి వాళ్ళు తమ పద్ధతిని మార్చుకోవాలి. లేదంటే మీరు పార్టీ నుంచే కాదు ప్రజల్లో కూడా మీరు అబాస్ పాలవుతారు. కాబట్టి రాబోయే రోజుల్లో మా నాయకుని పైన కానీ ఈ కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా మీరు ఎవరు కూడా నిన్న జరిగేటువంటి సంఘటన పునరావృతం చేసినట్టే తప్పకుండా మా నర్సన్న నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రతి సైనికుడు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేషన్ కార్డులో పంపిణీలో భాగంగా ప్రజల్లో జరిగిన సంఘటన మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం. మా కాంగ్రెస్ కుటుంబ సమస్యగా భావిస్తున్నాం. ఎలాంటి గొడవ లేకుండా నిన్న రేషన్ కార్డుల మంత్రి గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో చిన్న సమస్య, అది పెద్ద సమస్య కాదు, మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం. దాన్ని ఎలాంటి తప్పిదము పెట్టుకోవద్దని మేము కోరుచున్నాము. మా సమస్యను మేము ఖచ్చితంగా మా అధిష్టానం దృష్టి తీసుకుపోయి పరిష్కరించుకుంటాం. కానీ ప్రజలకు మాత్రము ఎలాంటి అసౌకర్యం కలగకుండా రేషన్ కార్డు పంపిణీ అనేది యథావిధిగా సాగింది. మా మంత్రి గారు కూడా మంచి సందేశం ప్రజలకు ఇచ్చినారు.
మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని దద్దమ్మలు కూడా ఇలా కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి అది మంచిది కాదు. మా కుటుంబ సమస్య వాళ్ళ పార్టీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన విధానం కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేమి మాట్లాడుతుంది. అన్ని పార్టీలలో గ్రూపులు ఉన్నాయి. ఏ పార్టీలో గ్రూప్ లేదని నేను క్వశ్చన్ వేస్తున్నా. అన్ని పార్టీలో గ్రూపులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని బాధారున లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత 18 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల గ్యాస్, 200 మీటర్ కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి గజ్వేల్ వచ్చినటువంటి ముఖ్య అతిథిని మా ప్రియతమ నాయకులు తుమ్కుంట నర్సరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ప్రతి మండలాన్ని మంత్రి గారిని దింపి ఈరోజు రేషన్ కార్డుల కాపీలు ఇవ్వడం జరిగింది. దీనిని చూసి ఎవరలేక ఓ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు గజ్వేల్కి ఆయన అనుచరులను గతంలో కూడా చూడడం జరిగింది. తమ అనుచరులతో దొంగచాటున ఫోటోలు వీడియోలు తీపియడం, అది కార్యక్రమం పూర్తి కాకముందే సోషల్ మీడియాలో వైరల్ చేయించడం ఆ నాయకుడికి అలవాటైపోయింది. ఆ నాయకునికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు పెద్ద తుడుంకి కాదు, నీ వ్యవహారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నీ గొయ్యిని నువ్వు తోకోకు. మేము ఎదురు తిరిగితే నీ పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. నిన్న మా నర్సరెడ్డి గారు సుమారు 300-400 కార్లతోటి మంత్రి గారికి స్వాగతం పలికి సుమారు 1000 మంది కార్యకర్తలను ఆయన అన్ని మండలాలు తిప్పగలిగిన నాయకుడు. కానీ 2-3 నాయకులు బీఆర్ఎస్ నాయకుడిని డైరెక్షన్లో పనిచేస్తూ నిజంగా ఆ స్టేజ్ మీదకి జరిగిన సంఘటన పార్టీ పరంగా చాలా దురదృష్టకరమని ప్రెస్ మీడియా ద్వారా, అంటే అక్కడ అయిన సంఘటనలు ఏదో చిన్న గొడవలు ఏమైనాయో మీడియా ద్వారా, అది ఎక్కువ మీడియా వాళ్ళు చెప్పుకున్న గోసలు మీడియా ద్వారా ఎక్స్పోజ్ అయ్యి దానికి చింతిస్తూ, అలాగే వాళ్ళకు అర్హత కూడా లేదు. ఇలా నర్సారెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు అనే కామెంట్ చేసుకుంటూ ఆయన నేను పార్టీ ప్రెసిడెంట్గా సర్వీస్ చేసిన అంటుండు. సర్వీస్ ఎంత చేసిండు, నా లక్షలు ఓడగొట్టుకుంటా అంటుండు. ఆ మల్లారెడ్డి గారు లక్షలు ఏడబెట్టినావు, ఎప్పుడు పెట్టినావు, అందరం చూసినాం. అందరం వీడు ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు అందరే. నువ్వు లక్షలు పెట్టింది లేదు, నువ్వు ఓడగొట్టుకుంది లేదు, నీకు రాలేదు, నీకు ఏదో పదవి రాలేదు అనే అక్కస్తోటి ఈ మాట్లాడము. అదే నువ్వే రెచ్చగొడతావు. పంచాయతీ కొట్టినందుకు నువ్వు ఇంతకుముందు అంటున్నావు యాదన్న, ఆ రోజు యాదన్న ఇద్దరే మీద పడి కొట్టిన మీరే. ఆ కొట్టాల్సిన అవసరం క్రియేట్ చేసేది మీరే. అది టెన్షన్లు ఇది చేసి ఇలా కొట్టి పార్టీని బదనాం చేసేందుకే మీరు ఇందాక ఆ సర్దార్ అన్నట్టు ఏ ద్వారా ఏ కోవటు ఎవరి ద్వారా నువ్వు ఆ సంకేతాలు తీసుకొని పార్టీని డిస్టర్బ్ చేస్తున్నాం. ఈడ ఉన్న 500 మంది 1000 మంది కార్యకర్తలల్లో మీరు 4-5 కలిసి అందరినీ డిస్టర్బ్ చేసి మైండ్ డైవర్ట్ చేసేందుకు ఆడుతున్న నాటకం లెక్క మాకు అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా అలా చేసి పార్టీని తీవ్ర నష్టానికి నువ్వు గురి చేస్తున్నావు. మీరిద్దరు కలిసి గురి చేసే ఆలోచనలు ఉన్నారు. పార్టీని నష్టపరిస్తే నీకేం కాకుండొచ్చు, మీరిద్దరికి కాకుండొచ్చు, అయినా మా 1000 మంది కార్యకర్తలకు అందరికీ నష్టం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఇప్పుడు నర్సారెడ్డి గారు మాకు దిక్సూచిగా వ్యవహరిస్తే ఆయనను చాటుకు పోయి ప్రతి ఒక్కరి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికా, మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికా, వాళ్ళ దగ్గరికి పోయి ఈయన మీద అభాండాలు మోపుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఈడ మళ్ళీ నేనేం చెప్పలేదని ఈడ జరిగిన సంఘటనలను నువ్వు ప్రెస్ ద్వారా యూట్యూబ్ ద్వారా అందరికీ ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు చెప్పొచ్చేది చాలా ఉన్నాయాడ. ఆయన మీద ప్రతిదా అభాండం, ఈడ పైసలు తీసుకుండు, ఆడ పైసలు తీసుకుండు, ఇవి తీసుకుండు అని
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భట్టు దయానందం మహాసభలకు దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భట్టు దయానంద్ ఆగస్టు నెలలో 19, 22 తారీఖులలో గాజుల రామారం, మేడ్చల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మహాసభలకు దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేసి ఏకైక పార్టీ అని, భారత కమ్యూనిస్టు పార్టీ అని, ఇంతకు మునుపు మండల మహాసభలు, జిల్లా మహాసభలు ఘనంగా ఏర్పాటు చేసుకున్నామని, అలాగే తెలంగాణ రాష్ట్ర మహాసభను కూడా విజయవంతం చేయాలని సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగం కృష్ణ, మండల సహాయ కార్యదర్శి కొండకింది పోచయ్య, పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి రమణాకర్, ఏఐటిసి నాయకులు చింతసీను, జోగు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 9 నుండి 22వ తారీఖు వరకు మేడ్చల్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాలు జరగడం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. ఈ మహాసభల్ని విజయవంతం చేసేందుకోసము అన్ని వర్గాల ప్రజల యొక్క సహాయ సహకారాలను కోరుతా ఉన్నాము. అందులో భాగంగా అటు ఆర్థికంగాను అలాగే నైతికంగాను కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల మద్దతు అవసరం ఉంది. దానికోసం దాతలందరూ కూడా దయచేసి మేము వచ్చిన సందర్భంలో మీకు తోచిన మేరకు సాయం చేసి మా మహాసభల్ని, భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడమే మా వృత్తిగా భావించి గత 100 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ప్రపంచవ్యాప్తంగా లేనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి 100 సంవత్సరాలైనా ప్రజల సమస్యలు ఉన్నన్ని రోజులు బతికేటువంటి పార్టీ, ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం కనిపించేటువంటి ఎర్ర జెండా ఏదైతుందో ఈ ఎర్ర జెండాను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రజలందరికీ కూడా ఉంది. ఇందులో అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. గతంలోనే మండల మహాసభలు విజయవంతం చేసుకున్నాము, జిల్లా మహాసభలు విజయవంతం చేసుకున్నాము. అట్లాగే రాష్ట్ర మహాసభలు కూడా విజయవంతం చేయాలని కార్మికులకు, కర్షకులకు ఇదే సందర్భంగా పిలుపునియడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనే అన్న చెప్పినట్టుగా పేదల పక్షాన, కార్మికుల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ పోరాటాలే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మొన్ననే 100 సంవత్సరాలు నింపుకొని రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ, ఇవాళ ప్రపంచంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ చిరస్థాయిగా ఉన్నటువంటి పార్టీ ఎర్ర జెండా పార్టీ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 4వ మహాసభలను మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి మాకు హార్దికంగా మరి సహాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూనే, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, పేద ప్రజానీకానికి కానీ, కర్షకులకు, కార్మికులకు అందరికీ కూడా అండగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీని అందరూ కూడా మరి స్వాగతించాలని తెలియజేస్తూ, ఈ 4వ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్న మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల పట్టణ కేంద్రాల్లో సన్నాహక సమావేశంలో పాల్గొన్న పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ నాయకులు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. రామయ్యంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను ప్రారంభించిన మైనంపల్లి హనుమంతరావు.
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం ప్రమాద సంఘటనను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే. దౌలతాబాద్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాద సంఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.